హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నా లిప్ మూవ్‌మెంట్ వేరే ఉంటది. నేను మాట్లాడే వాయిస్ వేరే ఉంటది. సో, కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే నా దగ్గర మైక్ లేకపోవడం వల్ల నేను ఆల్రెడీ వీడియో రికార్డ్ చేశాను. సరే పర్వాలేదనేసి. కానీ నా వాయిస్ కంటే నాయిసే ఎక్కువొస్తుంది. ఫ్యాన్ సౌండ్ 2 మీద పెట్టినా గానీ ఆ ఫ్యాన్ సౌండు, పక్కన వెహికల్సు, సో వెజిటబుల్ వాళ్ళు అరుస్తున్నారు. అవన్నీ ఇంకా ఆ సౌండ్సే ఎక్కువొస్తున్నాయి. చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. ఇంకా వద్దు వాయిస్ ఓవర్ ఇద్దాము అనుకున్నా. ఇంకా నేను వ్లాగ్‌కి ఇద్దామనుకున్నా. మైక్ లేదు గదా! వ్లాగ్‌కి ఇద్దామనుకున్నా. ఇంకా వరస్ట్‌గా ఉంటదేమో యూట్యూబ్‌లో నా ఇంట్రడక్షన్ వీడియో వద్దు అనేసి కెమెరా ముందు కూర్చొని చేద్దామనేసి స్టార్ట్ చేశాను. వీడియో మొత్తం రికార్డ్ చేశాను గానీ, ఇంకా నా వాయిస్ కంటే ఎక్కువ పక్కనున్న నాయిసే ఎక్కువుంది. ఇంకొద్దులే అనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో, ఫైనల్‌గా అయితే ఈరోజు ఇంట్రడక్షన్ వీడియో చేద్దాము. నాకేంటంటే 4500 రెంట్ హౌస్ ఉంది గదా! దానివల్ల అందరికీ చాలామంది నాకు కనెక్ట్ అయ్యారు ఛానల్‌కి. కాకపోతే ఏంటంటే నేనెవరో చాలామందికి తెలీదు. సో, ఈరోజు ఇంట్రడక్షన్ వీడియోలో నా నేము, కొంతమంది ఇంతకుముందు కొన్ని కామెంట్స్ వచ్చి ఉండేలేండి. నేము, మినిమమ్ క్వెషన్స్ ఉంటాయి కదా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు, కిడ్స్ ఏంటి. సో, ఇవన్నీ క్వెషన్స్కి ఈరోజు మనం మాట్లాడుకుందాము. సో, 4500 అప్పుడు చాలా వరకు సపోర్ట్ చేశారు. ఆ వీడియో పెట్టినప్పుడు ఎన్ని లైక్స్, ఎన్ని కామెంట్స్ వచ్చాయి. సో, మీ అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంట్రడక్షన్ వీడియో చూసిన తర్వాత ఊరికినే అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చైతే వెళ్ళండి ప్లీజ్. సో, ఫైనల్గా అయితే ఇంట్రడక్షన్ వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ ఏంటి? ఛానల్ నేమ్ కనగంటి రమణ అని ఉంది కదా, సో అది నాదేనండి. నా పేరే రమణ. అదేంటి మేల్ అనగా అంటే ఇప్పుడు రమణ అనగానే మేల్ థింకింగ్ వస్తుందన్నమాట. ఓకే, మేల్ పర్సన్ నేము అనేసి. సో అదేంటి మీది ఫీమేల్ కదా, మేల్ పేరు పెట్టుకున్నారు అనేసి, అది మా పేరెంట్స్ పెట్టారండి. నాకు కూడా అంతగా ఇష్టమైతే లేదు. కాకపోతే ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఇష్టం కొద్దీ పెట్టారు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి అది రాముడి పేరు అనే ఒక థాట్లో వాళ్ళు ఉంటారు. అందుకోసం అనేసి పెట్టాము అని అంటారు. ఊర్లలో మాకు ఏంటంటే రమణ అనేది కామన్గానే లేడీస్కి ఉంటుందండి. కామన్ అది అక్కడ మా రిలేటివ్స్లలో కూడా ఉన్నది. సో అందుకోసమే ఇంకా మా వాళ్ళు కూడా అలా పెట్టేశారు. ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే కొంచెం ఓకే, రా తీసుకోవాలి, ఆ అక్షరంతో ఏదైనా నేమ్స్ పెట్టాలి అన్న థాట్లో ఉంటారు. ఇంత ఎక్స్ప్లెనేషన్ నేను ఎందుకు ఇస్తున్నా ఈ నేమ్ గురించి అని అంటే, ఒక ఇన్సిడెంట్. అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు రెజ్యూమ్ ఇస్తారు కదా, మనం వెళ్ళడానికి క్యాండిడేట్ వెళ్ళడం ఆకుకూరలు అతను అరుస్తుండు ఆ వీడియోలో. అది ఇంకా రెజ్యూమ్ ఇచ్చేస్తాం కదా, రెజ్యూమ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మేల్. సో నేను వెళ్ళేసరికి వాళ్ళు ఓకే ఫీమేలా గర్ల్, ఓకే కూర్చో అని అలా ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైపోతుంది. అంటే రమణ అంటే మేల్ అనేది ఇక్కడ ఏంటంటే ఊర్లలో అది కామన్, కానీ సిటీలలో ఏంటంటే చాలా వరకు మేల్ నేమ్సే ఉంటాయి కదా. సో అందుకోసమే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. నా పేరే రమణ. సో నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చేంజ్ చేసుకుందాం అనుకున్నా, ఇక వద్దు అని మళ్ళీ లైట్ తీసుకున్నాను. సో కంటిన్యూ అవుతుంది ఇంకా అదే నేమ్తో. అందుకే ఇంకా షైగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అదేం మరీ అంత బరస్ట్గా లేదు కదా. సో అందుకోసమే కనగంటి రమణ అనే ఛానల్ కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా చేంజ్ చేయాలి అనిపించలేదు ఛానల్ నేమ్ వేరే పెట్టాలనేసి. సో నా నేమ్ నేను చెప్పుకోవడానికి ఇబ్బంది ఏంటి అనిపించింది. ఇంకా ఫైనల్గా అమ్మ వాళ్ళు పెట్టింది కదా, అది ఎలా ఉన్నా ఓకే, ఇంకా అందుకే కంటిన్యూ అవుతున్నాను. ఇంకా ఫైనల్గా ఏంటంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సరే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ముందు మా నేటివ్ ప్లేస్ చెప్తాను. మా నేటివ్ ప్లేస్ ఎక్కడ అంటే, ఇంతకుముందు ఏంటంటే మాది నల్గొండ డిస్టిక్ ఉంటుండే. ఇప్పుడు డిస్టిక్స్ చేంజ్ అయిపోయినాయి కదా. చేంజ్ అయిన తర్వాత మాది సూర్యాపేట డిస్టిక్ అన్నమాట. సూర్యాపేట డిస్టిక్ పక్కన విలేజెస్. సో విలేజెస్, మా విలేజ్ పక్కన మా హస్బెండ్ వాళ్ళ విలేజ్ కూడా ఒక 2-3 ఊర్ల పక్కన ఇంకా మా హస్బెండ్ది ఉంటుంది అనమాట. ఒక 15-20 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే మాకు వాళ్ళకి మధ్యలో. ఇంకా మాదేంటంటే నా స్టడీ అంతా అంటే నాది ఫస్ట్ టు ప్రైమరీ స్కూల్, ఫస్ట్ టు 5th వరకు నేను ఊర్లోనే మా విలేజ్లోనే చదువుకున్నాను. నెక్స్ట్ 6th నుంచి 10th వరకు ఆత్మకూరులో చదువుకున్నాను. అంటే ఆత్మకూరులో కూడా చాలా ఉన్నాయంట. అంటే ఇంకా మా ఆత్మకూరు ఏంటంటే ఆత్మకూరు ఎస్ అన్నమాట. సో ఆత్మకూరు ఎస్ ఇంకా నాది 6th to 10th. సో తర్వాత మళ్ళీ ఇంటర్కి నేను సూర్యాపేట వెళ్ళాము, అప్ అండ్ డౌన్ చేశానులేండి. హాస్టల్స్ అట్లా ఏం లేదు, బీఎస్సీలోనే ఉన్న కొన్ని డేస్ హాస్టల్లో. ఇంకా నెక్స్ట్ ఇంటర్ అయిపోయాక బీఎస్సీ నర్సింగ్ చేశాను నేను. సో నర్సింగ్ అన్నమాట నా క్వాలిఫికేషన్. ఫైనల్గా నర్సింగ్ అయిపోయిన తర్వాత రీసెంట్గా కూడా నేను మెడికల్ కోడింగ్ చేశాను. సో మెడికల్ కోడింగ్లో మరి జాబ్ చేశానో లేదా అనేది కూడా నేను కంటిన్యూ చేస్తాను, వీడియో కంటిన్యూలో చెప్తాను. ఇంకా నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ మిడిల్లో ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ అంతా ఒక అటదిడ్డంగా అయిందిలేండి చెప్పాలంటే. యాక్చువల్గా ఏంటంటే మా టైంలో అంతకుముందు ఏంటంటే ఎన్ని సబ్జెక్ట్స్ పోయినా కానీ అవన్నీ క్లియర్ అయితేనే బ్యాక్లాగ్స్ ఉండొద్దు. నెక్స్ట్ ఇయర్కి మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే ఏ సబ్జెక్టు అన్నీ క్లియర్ చేసి ఒక్కటి కూడా బ్యాక్లాగ్ ఉండకుండా ఉంటేనే అప్పుడే నెక్స్ట్ సెకండ్ ఇయర్కి మూవ్ ఆన్ అవుతారు. సో మా టైంలో ఏం జరిగిందంటే చేంజ్ చేశారు అన్నమాట సిస్టమ్. ఇంకా సబ్జెక్ట్స్ ఉన్నా కానీ వెళ్ళొచ్చు, 3rd ఇయర్ వరకు వెళ్ళొచ్చు. 3rd ఇయర్లో అన్నీ క్లియర్ అయితేనే 4th ఇయర్కి ఎలిజిబిలిటీ అన్నమాట.
ఇంకా మా లక్ బాగుంది కాబట్టి నా 2 సబ్జెక్ట్స్ పోయినా కానీ సెకండ్ ఇయర్కి అట్లా వెళ్ళాను. కాకపోతే ఏంటంటే మనం ఎన్నిసార్లు ఫెయిల్ అవుతామో అన్ని మెమోలు వస్తాయండి అందులో. అసలు పాస్ అయినవన్నీ ఆల్రెడీ పాస్ అని వస్తుంది, ఫెయిల్ అయిన మెమో మళ్ళీ ఫెయిల్ అని వస్తుంది. అయ్యో ఎన్ని మెమోస్ అంటే ఫస్ట్ ఇయర్ రాశాను, ఫస్ట్ ఇయర్ సప్లీ రాశాను, సెకండ్ ఇయర్ రాశాను మైక్రోబయాలజీ, నాది 2 సబ్జెక్ట్స్ పోయినాయి అనగా ఇంకోటి ఎమ్మటే వెళ్ళింది, సప్లీలోనే వెళ్ళింది. ఇక ఈ మైక్రోబయాలజీ హిస్టరీ అన్నమాట. ఫస్ట్ ఇయర్ రాశాను, సప్లీ రాశాను, సెకండ్ ఇయర్ రాశాను, సెకండ్ ఇయర్ సప్లీతో రాశాను, నెక్స్ట్ థర్డ్ ఇయర్ మెయిన్తో పాటు వెళ్ళిందండి. ఇన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఈ సర్టిఫికేట్ల వల్ల ఒక ఫుల్ కామెడీ, ఒక ఇన్సిడెంట్ నాకైతే ఇప్పటికీ గుర్తొస్తుంది, అది నేను చెప్తాను. ఇంకా ఇన్ని ఏమంటారు సర్టిఫికేట్స్ ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఇంకా నేను ఒకసారి ఏంటంటే ఐసెట్ రాశాను, ఏంటంటే ఎంబీఏ చేద్దామనేసి. సో వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ అన్నమాట, క్వాలిఫై అయ్యాను. సో ఎంబీఏ చేద్దాం కదా, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా చేద్దాము అనేసి కౌన్సిలింగ్ కోసం వెళ్ళినప్పుడు అతను ఏంటంటే చెక్ చేసే అతను ఇంకా వేరే వాళ్ళది కూడా కౌన్సిలింగ్ అవుతూ ఉంటుంది కదా, పక్కన క్యాండిడేట్ సరే నాది చూడండి అంటూ ఉంటారు కదా. ఆయన ఎలా అంటే ఆగండి, ఇదంతా ఏదో అడ్డదిడ్డంగా ఉంది, అసలు ఈ సర్టిఫికేట్స్ ఏందో తేడా ఉంది, అవి ఏదో వెరైటీగా ఉందనేసి ఆయన పడే కంగారు, ఆయన చెక్ చేసే విధానం చూస్తే నాకు ఇంకా కామెడీ కనిపిస్తుంది. అంటే అన్ని సర్టిఫికేట్స్ ఉండేసరికి ఏంటి అన్ని ఫెయిల్ అని ఇన్ని మెమోలు ఉన్నాయండి. డిగ్రీలో ఏంటంటే మీకు ఒకటే మెమో ఉంటుంది కదా, మాకు అట్లా కాకుండా ఇట్లా 10-15 మెమోలు ఉండేసరికి ఆయన చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఏందమ్మా ఎందుకు తేడా ఉంది అనేసి ఆయన కన్ఫ్యూజన్లో వెతికే విధానం నాకు ఇంకా ఇప్పటికి నేను మర్చిపోలేను, అట్లా ఉంటుంది. ఇంకా లాస్ట్కు నాది థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కదా, కంప్లీట్ అయిపోయిన తర్వాత సప్లీ వాళ్ళకి ఏంటంటే జూన్లో ఉంటాయి అన్నమాట. సో జూన్లో వాళ్ళకి థర్డ్ ఇయర్ వాళ్ళు జూన్లో ఎగ్జామ్స్ అయ్యే వరకు మనం ఖాళీ ఉండడం ఎందుకులే, ఇంకా ఫోర్త్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేయరు కదా ఇప్పుడు అనేసి జాబ్ చేయడానికి వెళ్ళాను. నా ఫస్ట్ జాబ్ వచ్చేసి కరీంనగర్. సో కరీంనగర్ హాస్పిటల్లో చేయడానికి వెళ్ళాను, చిల్డ్రన్స్ హాస్పిటల్. అక్కడే ఇంకా చిల్డ్రన్స్ సైడ్ వెళ్ళడం అలవాటు అయిపోయింది నాకు, ఇంకా అడల్ట్లో నేను ఎప్పుడు చేయలేదు. సో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఫస్ట్ 6,000-5,000 శాలరీ ఉండే అప్పుడు. ఇంకా అప్పుడే తీసుకున్నాను నేను నా ఫస్ట్ మొబైల్ టచ్. అంతకుముందు మా ఇంట్లో ఏంటంటే మా నాన్న దగ్గర కూడా ఏ టచ్ అలాంటివి ఏవి లేవు, ఎడ్యుకేటెడ్ కాదని చెప్పాను కదా. సో టచ్ ఫోన్ అట్లాంటివి ఏం వాడలేదు, అసలు సింగిల్గా డబ్బా ఫోన్ అట్లాంటిది కూడా లేదు. నా బీఎస్సీ జాయిన్ అయిన తర్వాత కౌన్సిలింగ్కి అంటే మేము బీఎస్సీ ఫ్రీ సీట్ కోసమని విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీలో కౌన్సిలింగ్ ఉంటుండే. దానికి ప్రతిసారి వీళ్ళు కాలేజీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది, వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఎక్కడో ఉంటే మేము ఎక్కడో ఉంటాయి, సో కొంచెం కష్టం అవుతుంది అనేసి ఆ టైంలో మేము ఆ డబ్బా ఫోన్ తీసుకున్నాం 1,000-1,500లో పెట్టేసి. ఇంకప్పుడు మా ఇంట్లో ఆ ఫస్ట్ ఫోన్. తర్వాత నేను శాలరీ జాబ్ చేసిన తర్వాత నేను అక్కడ కరీంనగర్లో ఫోన్ కొనుక్కున్నా. సో ఇంకా అదన్నమాట. అక్కడ నా ఫోర్త్ ఇయర్ అక్కడ ఒక 3-4 మంత్స్ చేసాము డ్యూటీ, వచ్చేసాము. ఇంకా ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ ఇయర్ స్టడీ చేస్తున్నప్పుడే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో 6 మంత్స్ ఇంక ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 6 మంత్స్ గ్యాప్ తీసుకొని ఇంకా మ్యారేజ్ మెయిన్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిసెంబర్ అయిపోయిన తర్వాత, మాకు డిసెంబర్లో ఉంటాయి ఎగ్జామ్స్, నవంబర్ డిసెంబరు, ప్రాక్టికల్స్ అయిపోయేసరికి డిసెంబర్ ఎండ్ అయిపోతుంది ఇంకా. సో ఇంకా అది అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయినాక ఇక్కడ నేను డ్యూటీ చేయడానికి వచ్చాము, సిటీలోనే ఉన్నాము. సో ఇక్కడ కొన్ని ఇయర్స్ డ్యూటీ చేసిన తర్వాత రీసెంట్గా ఏంటంటే ఇంకా నర్సింగ్ ఫీల్డ్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బాబు ఉన్నాడు కదా ఈ టైంలో కష్టమవుతుంది అనేసి మెడికల్ కోడింగ్ స్టార్ట్ చేశా. ఇంకా మెడికల్ కోడింగ్ ఏంటంటే 3 మంత్స్ కోర్స్ తెలిసిందే కదా, ఇంకా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి బెటర్ కదా అన్న ఉద్దేశంతో, ఇంకా నా సైన్స్ బ్యాక్గ్రౌండే కదా, నేను ఇటే వెళ్తే బెస్ట్, మళ్ళీ వేరే ప్రొఫెషన్ చేంజ్ అవ్వకుంటుంటుంది అనేసి నేను మెడికల్ కోడింగ్ చేసా. కొంచెం ఎక్స్పెన్సివ్గానే అయింది, కొంచెమేం కాదు చాలా ఎక్స్పెన్సివ్ అయింది చెప్పాలంటే. నాకు ఆల్మోస్ట్ 1.2 వరకు వచ్చింది ఖర్చు. ఏంటంటే ఇక్కడ నేను సిటీలోనే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానండి. అది ఏమంటారు, ఫస్ట్ కోచింగ్ ఫీజు ఒక 20,000 తీసుకున్నారు, ప్లేస్మెంట్ ఇస్తామన్నారు ఫస్ట్లో, మధ్యలో ప్లేట్ విరమించారు. యాక్చువల్గా ఏంటంటే కోచింగ్ ఇచ్చిన దానికి 20,000 తీసుకున్నారా, ఎగ్జామ్ ఫీజు ఒక 70,000, 65,000-70,000 దాకా అవుతుంది. అంటే డాలర్ వాల్యూని బట్టి, అది ఏఏపీసీ ఎగ్జామ్ కాబట్టి అమెరికా వాళ్ళ డాలర్ని బట్టే ఉంటుంది. నేను రాసింది సిపిసి ఎగ్జాము. సో ఫస్ట్ అటెంప్ట్లోనే నేను క్వాలిఫై అయ్యాను, ఎగ్జామ్ రాసా. ఎగ్జామ్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి అని అంటే స్పెషల్ ప్రిపరేషన్ ఉంటుంది, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ప్రిపేర్ చేపిస్తాము అనేసి దానికి మళ్ళీ ఒక 20,000 తీసుకున్నారు. సో మొత్తం అవి 40, ఇవి 70, 1.1 వరకు అలా అయింది కదా. నెక్స్ట్ ఇంకేంటంటే ప్లేస్మెంట్ ఇవ్వాలి కదా, 3 మంత్స్ వరకు వెయిట్ చేయించారు. 3-4 మంత్స్ కోచింగ్ అయిపోయిన తర్వాత, ఇంకా 3-4 మంత్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక కంపెనీలో 5,000 పే చేయాలి అందరూ అనేసి పేమెంట్ మళ్ళీ 5,000 తీసుకొని జాబ్ ఇప్పించారనమాట. ఒక 18,000 ఏమో శాలరీ, 17-18.
సో ఇంకా ఈ ఐటీ కంపెనీస్ అన్నీ హైటెక్ సిటీ సైడే ఉంటాయి, తెలిసిందే కదా. సో ఇంకా జాబ్ జాయిన్ అయ్యాను, రిపోర్టింగ్ ఇచ్చాను, అయిపోయింది. నెక్స్ట్ బాండ్ రాసుకునే టైం నెక్స్ట్ డేకి. సో అంతా అయిపోయింది ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ డే బాండ్ రాయాల్సిన టైంలో మా హస్బెండ్ ఇంకా వద్దు అక్కడ నుండి, అంటే నేను 2-3 డేస్ ఇంకా కంటిన్యూస్గా వెళ్ళి వస్తున్నాం కదా ఇంటర్వ్యూ కానీ, రిపోర్టింగ్ కోసమని, దానికోసమని, దీనికోసమని, ఇంకా జాయినింగ్ ప్రాసెస్లని ఏదో ఒకటి ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళి నేను వచ్చేసరికి నైట్ అవుతుండే. అంత దూరం నుండి ఇక్కడ హైటెక్ సిటీ నుంచి ఆయత్ నగర్ లోపలికి రావాలి అంటే చాలా కష్టమవుతుంది. ఇంకా బాబు వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది. ఇంకా వద్దు, కొంచెం నువ్వు చేసే ఆ 17,000 నీ ఛార్జెస్కి, నీ ఖర్చులకి ఆటికే సరిపోతాయి, వద్దులే లైట్ తీసుకో అనేసి ఇంక వదిలేసి ఉండే. ఇప్పుడు జాబ్ అయితే చేయలేదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను జాబ్ చేస్తలేదు, ఇంకా మెడికల్ కోడింగ్లో ఏంటంటే అందరూ గబగబా చేస్తూ ఉంటారు, కానీ చాలా వరకు అలా చాలా పెద్ద తప్పు అసలు చెప్పాలంటే. సర్టిఫికేషన్ చేసుకోకపోవడం బెస్ట్. ఏంటంటే 70,000 65,000 పే చేసి సర్టిఫికేషన్ చేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. హియరింగ్ లేదు అసలు హైదరాబాద్లో, బెంగళూరు, చెన్నై అంటున్నారు మ్యాక్సిమం. సో ఏంటంటే చాలా కండిషన్స్ ఉంటాయి మనకి ఇప్పుడు మెడికల్ కోడింగ్లో. 30+ ఉండొద్దు ఏజ్, నెక్స్ట్ 30 ఉంది అని అంటే పక్కకు నిలబెట్టేస్తారు ఇంటర్వ్యూలో. సో 30+ ఉండదు, కొన్ని కండిషన్స్, కొన్ని కంపెనీస్కి 30+ ఉండొద్దు, నెక్స్ట్ కెరీర్ గ్యాప్ ఉండొద్దు, నెక్స్ట్ ఏంటంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో కొన్ని కంపెనీస్ ఇలా కండిషన్స్తో హియరింగ్ చేసుకుంటుంది. సో చాలా వరకు కస్టమర్ శాలరీ ఏమన్నా బాగుంటుందా అంటే, సో స్టార్టింగ్ శాలరీ జస్ట్ మామూలుగా వాచ్మెన్ శాలరీ అంత వస్తుంది, అంతే, అంతకుమించి ఎక్కువ అయితే రాదు. ఇంకా ఫైనల్గా అయితే మెడికల్ కోడింగ్ ఇప్పుడు చేసినాను, కానీ 1 year కావస్తుంది. ఇప్పుడు నాకు ఏఏపీసీ నుంచి మళ్ళీ రెన్యువల్ చేసుకునే టైము. సిపిసి రాశాను కదా, అది రెన్యువల్ చేయలేదు అంటే మన మెంబర్షిప్ ఐడి క్యాన్సిల్ చేస్తామనేసి నాకు మెయిల్ వస్తుంది కంటిన్యూస్గా. ఇప్పటికి 2 times వచ్చింది. మనం కంపెనీలో వర్క్ చేస్తే వాళ్ళే పే చేస్తారు, వాళ్ళే రెన్యువల్ చేస్తారు. నేను చేయట్లే కాబట్టి ఇంకా మనం రెన్యువల్ చేసుకోవాలి. సో నేను చేయలేదు, దానికి ఒక 20,000 దాకా ఛార్జెస్తో కలిపి 20 దాకా అవుతుంది, నేను లేట్ చేశాను కాబట్టి. సో ఇంకా లైట్ తీసుకున్నాను, మెంబర్షిప్ ఐడి క్యాన్సిల్ చేస్తారో ఏమో తెలీదు. ఇంకా ఫైనల్గా అయితే ఇది నాది బీఎస్సీ నర్సింగ్ అయిపోయింది, మెడికల్ కోడింగ్ కూడా చేశాను కదా. జాబ్ అయితే ఏం చేస్తాలే, ప్రజెంట్ అయితే ఇంట్లోనే ఉంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే మా హస్బెండ్ ఏం చేస్తాడు, మా హస్బెండ్ ఏంటంటే హెచ్ఆర్ మేనేజర్ అండి. సో తను హెచ్ఆర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు, గవర్నమెంట్ ఏం కాదు, ప్రైవేట్ ఎంప్లాయీ. ఇంకా నాకు ఒక బాబు ఉన్నాడు, 7 years, 2nd class చేస్తున్నాడు వాడు. ఇదండి, నా పేరే రమణ, మాది సూర్యాపేట డిస్టిక్. సో నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్. నేను రీసెంట్గా మెడికల్ కోడింగ్ చేశాను కానీ జాబ్ చేస్తలేదు. మా హస్బెండ్ ఏమో హెచ్ఆర్ మేనేజరు, నాకు ఒక బాబు. ఫైనల్గా అయితే ఇది నా ఇంట్రడక్షను. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సింది, కాకపోతే ఏంటంటే అప్పుడు నా దగ్గర మైక్ ఇట్లాంటివి ఏవీ లేదు కాబట్టి సరే ఇంకా ఆ థాట్ లేదు నాకు. ఫస్ట్ అయితే లిప్ మూమెంట్ వీడియోస్ చేసేసరికి ఇంకా ఆ వేలోనే అటే వెళ్ళిపోయేది. నేను లాంగ్ వీడియోస్ చేయకపోయేసరికి ఇంకా నాది ఇంట్రో ఇవ్వాలి అన్న ఆ థాట్లో లేకుండా వదిలేశాను. ఇంకా స్లోగా ఇంక ఇన్ని డేస్ అవుతుంది కదా ఛానల్లో, కొంచెం నా సబ్స్క్రైబర్స్కి ఎంతో కొంతమంది ఉన్నారు కదా, ఒక 4,000 ఎంతో. సో సబ్స్క్రైబర్స్కి, చూసే వ్యూవర్స్కి అయినా కనీసం మినిమంగా నా నేమ్ ఏంటి మామూలుగా కామెంట్ చేసినప్పుడు అయినా మామూలుగా మాట్లాడడానికైనా యూజ్ అవుతుంది కదా. సో మినిమం థింగ్ వాళ్ళకు నా గురించి తెలిస్తే బాగుంటుంది అనేసి ఇంకా చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను. ఇలా లిప్ మూమెంట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. సో డైరెక్ట్గా మాట్లాడితేనే బాగుంటుంది అని అనుకున్నానులే, కానీ ఇంకా అలా కుదరలేదు. సో చూశారు కదా, మొత్తం వీడియో చూసి ఉంటే వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేయండి ప్లీజ్. సో ఇంత డిస్టర్బెన్సెస్లో కూడా నేను వాయిస్ రికార్డ్ చేయకుండా ఇలా వద్దు అనేసి వాయిస్ డైరెక్ట్గా మాట్లాడాను, కానీ ఆ వీడియో మరీ డిస్టర్బెన్స్గా ఉంది. అసలు నా వాయిస్ కంటే ఎక్కువ అదే వస్తుంది, ఇంకా అంత బాగుండదు, అది మరీ వినడానికి కూడా బాగోదు. జస్ట్ ఓపెన్ చేసిరు అంటే చూడకుండానే వెళ్ళిపోతారు, ఇంకా అంత డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి సరే వాయిస్ ఓవర్ ఇద్దాము, ఓకే ఇన్ఫర్మేషనే కదా వింటే సరిపోతుంది అనేసి ఇంకా నేను మళ్ళీ ఇలా పెట్టాల్సి వచ్చింది. మేబీ ఇదే వరస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అయి ఉంటుంది నాదే యూట్యూబ్లో. సో అయితే కానివ్వండి, ఇంకా ఫైనల్గా అయితే ఇది అండి నా డీటెయిల్స్. సో ఒక లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి వెళ్ళే ముందు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.